తలనీలాలు నేరుగా చైనాకు ఎగుమతి అవుతుంటే ప్రభుత్వ సంస్థలు అస్సాం రైఫిల్స్ సంస్థ అరెస్టులు చేసి వాస్తవం కాదా? అన్యమత ప్రచారం వాస్తవం కాదా? తిరుమల తిరుపతి దేవస్థాన టికెట్లపై అన్యమత గుర్తులు ప్రింట్ చేసిన మాట వాస్తవం కాదా? లేక వెబ్సైట్లో జరిగినటువంటి మాట వాస్తవం కాదా? అయినా ఆ దేవస్థానం యొక్క పవిత్రత, ఆ స్వామి మీద ఉన్నటువంటి నమ్మకం, రాజకీయ వివాదం చేయకూడదు అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని విచారణ సంస్థలకి ఏమి నిర్ణయిస్తే దాని ప్రకారం వెళ్దామని ప్రభుత్వం ఆలోచిస్తే, ఈనాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో గడిచిన 4 రోజులుగా శాసన మండలిలో సంబంధం లేనటువంటి అంశాలు, ఎవరైతే తిరుమల లడ్డుని కల్తీ అవినీతితో ఇప్పటికే భక్తుల యొక్క విశ్వాసాన్ని, ప్రజలని భయాందోళనలకి గురి చేసినటువంటి ఆనాటి ప్రభుత్వ పెద్దలు, మేము తప్పు చేశాం కాబట్టి ఇతరులు కూడా ఈ మరక అంటించాలా, ఈ బురద చల్లాలనేటువంటి ఆలోచనతో వారికి ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా వారు చేసినటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంగా శాసన మండలిలో సంబంధం లేని హెరిటేజ్ సంస్థ గురించి పదే పదే ప్రస్తావించడం, ఇందాపూర్ డైరీ గురించి ప్రస్తావించడం, చివరికి నిన్నటి రోజున వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్లెకార్డులు లాగా పట్టుకొని సభలోకి వచ్చి చరిత్రలో మొట్టమొదటిసారి ఈ విధంగా స్వామివారిని రాజకీయ చర్చలకి సభలోకి లాగడం, స్వయంగా చైర్మన్ వెంటనే దీన్ని తీవ్ర అభ్యంతరకరమని చెప్పినా పట్టించుకోకుండా రచ్చ చేసి వాటిని మళ్ళీ సభ వాయిదా పడగానే ఎక్కడ పడితే అక్కడ పడేసి తొక్కుకుంటూ వెళ్ళినటువంటి వైకాపా ఎమ్మెల్సీలు, ప్రభుత్వం మంత్రులు తీవ్ర అభ్యంతరం, ఇది కరెక్ట్ కాదు, ఇప్పటికే ఒక గందరగోళం నెలకొనింది మీరు చేసిన తప్పుల వల్ల, మీరు చేసిన అవినీతి వల్ల, ఇంకా మత విశ్వాసాలని, ఆ స్వామివారి విశిష్టతని ఎక్కడ కూడా దెబ్బతినకుండా కాపాడాలని మేము ఈ చర్చని కొనసాగించకూడదని చెప్పి మేము ఆలోచిస్తుంటే, మీరు అనేక అంశాలని సభలో సంబంధం లేని అంశాలని తెస్తున్నారని చెప్పినా వినకుండా చాలా స్పష్టంగా చెప్తున్నాం, హెరిటేజ్ సంస్థ ప్రస్తావన వచ్చింది కాబట్టి హెరిటేజ్ సంస్థ పాలసీ ఏ ప్రభుత్వంతో కానీ, ఏ ప్రభుత్వ సంస్థలతో కానీ, ఏ దేవాలయాలకు కానీ ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు చేయకూడదు అనేటువంటిది ఆ కంపెనీ పాలసీ. ఆ కంపెనీకి భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం కాదు, తెలంగాణ కాదు, భారతదేశంలోనే ఏ సంస్థతో కూడా, ఏ దేవాలయాలకు కూడా హెరిటేజ్ సంస్థ ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదు అనేది ఎప్పుడో తీసుకున్న నిర్ణయం. అయినా బురద జల్లడమే కార్యక్రమం, పక్కదారి పట్టించడమే కార్యక్రమం. ఇప్పటికే చేయరానటువంటి తప్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు.